హాయ్ అండి అందరికీ శ్రావణ మాస శనివారం శుభాకాంక్షలు. సో, ఈరోజైతే నేను స్వామివారికైతే కాసలమాల వేద్దామనేసి చేశాను. ఇదివరకే ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. చూశారు కదా! అమ్మవారికైతే వేయాలనేసి ఒక కాసలమాల చేశాను అనేసి. సో, దానికైతే మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. సో, ఈరోజైతే చూడండి అమ్మవారికే కాకుండా స్వామివారికి కూడా కాసలమాల వేయాలి అనేసి ఆలోచనతో అయితే నా చేతులతో స్వహాగా చేసుకుంటున్నాను కాసలమాల. సో, చేసేటప్పుడైతే మేకింగ్ వీడియో తీయడానికి ఎవరు లేరండి. సో, చేశాకైతే మీకు వీడియో పెడుతున్నాను. ఎలా చేశాను ఏంటి అనేది అయితే మీకు ఖచ్చితంగా నేను చెప్తాను చూడండి. మన దగ్గర వైట్ టేప్ ఉంటుంది కదా! అందులో మనకు కావాల్సిన కాయిన్స్ అన్నీ శుభ్రంగా కడిగి తుడిచి అతకపెట్టాలి. అలా అతకపెట్టాక మంచిగా దానిపైన మళ్ళీ టేప్ వేసి కాయిన్స్ అనేవి బయటికి ఊడిపోకుండా చేసుకోవాలి. సో, నేనైతే ఆ రోజు లక్ష్మీ అమ్మవారికి అయితే వెంటనే వేసేసి మళ్ళీ దీపారాధన చేశాను అనమాట ఈవినింగ్. తర్వాత తెల్లారి శుక్రవారం వచ్చేసింది. ఇక శుక్రవారం రోజు అయితే మళ్ళీ అమ్మవారికి మంచిగా కనిపించాలనేసి పూలమాల కూడా వేసుకొని పూజ చేసుకున్నాను. సో, చూస్తున్నారు కదా! వైట్ టేప్ ఉంటే ప్రతి ఒక్కరు చేసుకోవచ్చండి. ఆలోచన ఉంటే మనకి ఏ ఆలోచన వచ్చినా ఇట్టే చేసేసుకోవాలన్నమాట. వెంటనే దాన్ని పోస్ట్‌పోన్ చేయకుండా. నాకైతే ఎప్పటినుంచో ఉండే. కాకపోతే ఏంటంటే వేద్దాంలే వేయొచ్చో లేదో అన్న ఆలోచనలో ఆగిపోయాను. కానీ ఏదైతే ఏముంది నా చేతితో కాయిన్స్ అయితే ప్రతిరోజు నేను దీపం పెడుతూ ఉంటాను కదా! ప్రతిరోజు ఒక కాయిన్ అయితే అక్కడ పెడుతూ ఉంటాను. సో, అలా కాయిన్స్ వచ్చేసి చాలా అయ్యాయి. అలాగ పెట్టేసి దొమ్మి పడిపోతున్నాయి అన్నమాట. ఇంకా అందుకనేసి ఇంకా కాసలమాల వేసేస్తే స్వామివారికి అమ్మవారికి అలా మెడలో ఉండిపోతాయి కదా అనేసి ఆలోచనతో అయితే నేను ఇలా కాసలమాల వేయడం అయితే చేశాను. సో, మీకు ఎలా అనిపించిందో వీడియో మొత్తం చూసి నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక చూస్తున్నారా వెంకటేశ్వర స్వామి పటానికి అయితే ఇలా పెద్దగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. ఈ పటానికి అయితే నేను రూ. 1 కాయిన్స్, రూ. 2 కాయిన్స్ మాత్రమే యూజ్ చేశాను. లాస్ట్లో కింద ఫ్లవర్ కోసం అయితే రూ. 10 కాయిన్స్ అయితే యూజ్ చేశానండి. ఎందుకంటే రూ. 10 కాయిన్స్ రూపీకి రూ. 2 కాయిన్ కానీ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఫ్లవర్ కూడా పెద్దగా అనిపిస్తుంది అనేసి ఇలా చేశాను. సో, గైస్ చూస్తున్నారా స్వామివారికి నిజంగా కాసలమాల వేశాక చాలా బాగా లుక్ వచ్చింది. చాలా బాగా అనిపించింది అనమాట. కాకపోతే ఏంటంటే నాకు టెన్షన్ వచ్చిందనమాట. ఎందుకు గ్లాస్‌కి ఇది ఎలా ఉంటుందో ఉండదో, వెయిట్ ఎక్కువైపోయింది, అసలు ఉంటుందా పడిపోతుందా ఏంటి అని అనుకున్నాను. కానీ మనస్ఫూర్తిగా మనసులో స్వామివారిని తలుచుకుంటూ చేసి పెట్టాను కదా! సో, అందుకని స్వామివారు అయితే కింద పడేయకుండా అలాగే గట్టిగా పెట్టుకున్నారు. సో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. డైలీ ఇలాగే ఉంచి అప్పుడప్పుడు మనం పటాలు తుడిచినప్పుడల్లా తీసి తుడిచి మళ్ళీ బొట్టు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. సో, మీకు ఎంతమందికి ఇలా చేయడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా యొక్క చిన్న ఛానలే కదా, కొంచెం మీ దయాదాక్షిణ్యాలు ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతాను. కావాల్సిన వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో, కుకింగ్ అయితే లాంగ్ వీడియోస్ కుకింగ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇలా కొంచెం డెవోషనల్‌గా అయితే వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో, వీడియోస్ నచ్చుతున్నాయా లేదా కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.